హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు పుస్తక పఠనం మంచి సమీక్ష జరుగుతున్న సందర్భంగా డాక్టర్ మల్లేశ్వరరావు గారి ద్వారా మనం ఒక మంచి పుస్తకాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చేందుకు రమణి గారికి, వాసు గారికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు వచ్చిన అందరికీ కూడా హార్టీ వెల్కమ్ అండి. చాలా మంది పుస్తకం అనగానే దాన్ని చదివేసి పక్కన పెట్టడం, లేకపోతే దాంట్లో ఒక పాయింట్ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుని ఆచరించడం చేస్తారు. ఒక పుస్తకాన్ని రాయగలిగే సత్తా ఉన్న వ్యక్తి మల్లేశ్వరరావు గారండి. నాకు చిన్నప్పటి నుంచి, అంటే ఒక 20 years నుంచి నాకు పరిచయం, సుపరిచితం ఆయన. డాక్టర్ మల్లేశ్వరరావు గారు MBA, MPhil, PhD చేసి 15 years ఇన్సూరెన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది. యాజ్ ఏ L&D అంటే ట్రైనింగ్ మేనేజర్గా బజాజ్ ఎలియన్స్లోను, SBI లైఫ్లో కూడా మంచి సక్సెస్. మల్లేశ్వరరావు గారు, డాక్టర్ మల్లేశ్వరరావు గారు తెలియని వ్యక్తి ఇన్సూరెన్స్లో ఈ 2 కంపెనీల్లో, మిగతా కంపెనీల్లో కూడా ఉండరండి. అంత మంచి పర్సన్, స్పిరిచువల్గా ఎదిగిన వ్యక్తి. 10 years అసోసియేట్ ప్రొఫెసర్గా కూడా చేశారు MBA కాలేజ్లో. ఆంధ్ర యూనివర్సిటీలో కూడా రిలేటెడ్గా కొన్ని లెక్చర్స్ ఇచ్చారు. IIM కోజికోడ్, IIM ఇండోర్లో కూడా ఆయన కండక్ట్ చేయడం జరిగింది. నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ అనేది ఇన్సూరెన్స్లో చాలా ప్రీమియర్ ఆర్గనైజేషన్ పూణేలో. దాంట్లో కూడా మేనేజర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా చాట్ల పార్టిసిపేట్ చేశారు. కలకట్టాలో కానీ, SBLC హైదరాబాద్ కానీ. అవి కాకుండా మగన్ కాల్రా అని సర్టిఫికెట్ ఆఫ్ ప్రజెంటేషన్ స్కిల్స్లో ఆయన చాలా దిట్టమాట. దాంట్లో సర్టిఫై అయ్యి SBI లైఫ్లో చాలా సెషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఆయన స్పిరిచువల్గా ఎదిగిన వ్యక్తి, నాకు చాలా ఆప్తమిత్రులు. ఏ సజెషన్ అయినా అడగాలి అంటే స్పిరిచువల్గా కానీ, ఒక సజెషన్ కానీ ఇమీడియట్గా కాల్ చేసేది నేను ఎప్పుడు కూడా మల్లేశ్వరరావు గారిని. సో అటువంటి వ్యక్తి. మేడం కూడా మంచి సపోర్ట్ చేస్తారు. ఆమె ఇప్పుడు డివిజనల్ RMగా ఉన్నారు యునైటెడ్ ఇండియాలో. తర్వాత 2 కోణాలు ఉంటాయి సార్లో. స్పిరిచువల్గా ఎంత ఎదిగుంటారో, మీకు సడన్గా వచ్చేసారి ఒక పాట ఇచ్చి డ్యాన్స్ చేద్దామంటే ఫస్ట్ బాగా చేసేది ఆయనే. అంత మంచి కళా పోషకులు. ప్లస్ మంచి ఆల్రౌండ్ నాలెడ్జ్ ఉంది. వెరీ సాఫ్ట్ స్పోకెన్. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే 10 minutes పైనే పడుతుంది డీప్గా. బట్ ఐ థింక్ దిస్ ఈజ్ సఫిషియంట్. అండ్ నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇవాళ ఆయన ప్రెజెంటేషన్లో మనం చూస్తాం. హార్టీ వెల్కమ్ సార్ మల్లేశ్వరరావు గారు. చాలా హ్యాపీ. ఈరోజు ఈవినింగ్ వచ్చిన వాళ్ళందరూ చాలా మంచి అదృష్టవంతులు. మీ ద్వారా మేము తెలుసుకుంటాం. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు, మేడం గారు అండ్ సురేష్ కుమార్ గారు నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు. సో అంతకుముందు చాలాసార్లు పుస్తక పఠనంలో నేను పార్టిసిపెంట్గా ఉన్న. ఫస్ట్ టైం ఇవాళ ఈ పుస్తకం గురించి మాట్లాడే అదృష్టం నాకు కలిగింది. సో దీనికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. సో స్ట్రైట్ అవే ఇంకా పుస్తకంలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆల్రెడీ 8:10 అయింది. మనకి టైం ఇంకా 50 minutes ఉంది కాబట్టి ఇంకా టైం ఎక్కువ మనం మిగతా బెట్స్ మీద స్పెండ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఈ పుస్తకం పేరు డిస్కవర్ యువర్ డెస్టినీ. ఇది రాబిన్ శర్మ పుస్తకం రాసిన ఆయన పేరు రాబిన్ శర్మ. ఇప్పుడు రాబిన్ శర్మ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన పేరు చెప్పిన వెంటనే అందరికీ గుర్తొచ్చేది ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. అది వరల్డ్ ఫేమస్ బుక్. అది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. సో ఆయన మిగతా పుస్తకాల్లో కూడా రాబిన్ శర్మ ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ లీడర్షిప్ గురు విత్ మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అని ఉంటుంది అన్ని పుస్తకాల మీద కూడా. అంత పాపులర్ బుక్ అది. తర్వాత ఆయన మెగా లివింగ్ అని, లీడర్షిప్ విజ్డమ్ అని, ఫ్యామిలీ విజ్డమ్ అని, హూ విల్ క్రై వెన్ యు డై అని ఒక పుస్తకాన్ని రాశారు. సో దాంతోపాటు ఈ డిస్కవర్ యువర్ డెస్టినీ అన్న పుస్తకం ఇది చాలా ఫేమస్. ఇది యాక్చువల్గా ఈ బుక్ నేను ఒక 3-4 years బ్యాక్ కొనటం జరిగింది. ఒక పుస్తకం కొనటానికి వెళ్ళినప్పుడు నేను కొన్నాను, కానీ పూర్తిగా నేను చదవలేకపోయాను. ఎప్పటి నుంచో దీన్ని చదువుదామన్న కోరిక ఉంది, ఎందుకో దాని టైం ఇంకా రాలేదు. సో మన సురేష్ కుమార్ గారు నన్ను అడిగారు, మీరు కూడా ఒక బుక్ ప్రజెంట్ చేయండి అని. అప్పుడు నాకు సడన్గా ఈ బుక్ గుర్తొచ్చి ముందైతే నేను పేరు ఇచ్చేసాను, ఈ డిస్కవర్ యువర్ డెస్టినీ నేను చెప్తాను అని.
అప్పటికి నేను ఇంకా చదవలేదు పుస్తకం. దాని తర్వాత చదవడం మొదలుపెట్టాను. ఒకసారి చదివిన తర్వాత అందులో ఆయన ఏం రాశాడంటే, రాబిన్ శర్మ గారు, ఈ పుస్తకం చదివిన 24 గంటల్లోపు ఈ పుస్తకం గురించి మీరు మిగతా వాళ్ళకి చెప్పండి అని రాశాడు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ బుక్ ఎవరైనా చదివారు అంటే వితిన్ 24 అవర్స్ వాళ్ళు మిగతా వాళ్ళతో చెప్పకుండా ఉండలేరు. అంత మంచి పుస్తకం ఇది. అంత మంచి డెప్త్ ఉన్న పుస్తకం. అంటే ఇది టోటల్గా చెప్పాలంటే చాలామంది ఇది ఫిలసాఫికల్ బుక్, అంటే స్పిరిచువల్ బుక్. ఏమండి ఫోటో సురేష్ కుమార్ గారిది వస్తున్నట్టుంది. స్పీకర్ మీరు రావడం లేదు సార్. రావట్లేదండి, నా వాయిస్ వినపడలేదా? మీ వాయిస్ వినపడుతుంది సార్. బానే ఉంది. వాయిస్ వస్తుంది సార్, ప్లీజ్ క్యారీ ఆన్. పిక్చర్ కనిపిస్తుందా? చిరు వీడియో? కనిపిస్తుంది సార్. ఓకే ఓకే. సో 24 గంటల్లోపు ఈ బుక్ని మనం చెప్పకుండా ఉండలేము. అది బుక్ తాలూకు గొప్పతనం. ఇప్పుడు అసలు డెస్టినీ అంటే ఏంటి? డెస్టినీ అంటే చాలామంది అనుకుంటారు మన అదృష్టం, మన జాతకం, మన ఫేట్ అని అనుకుంటాం. అంటే మనకు తెలిసింది అది కదా. ఇప్పుడు డిస్కవర్ యువర్ డెస్టినీ అంటే మన జాతకాన్ని, లేకపోతే మన ఫేట్ని, మన అదృష్టాన్ని మనం వెతుక్కోవటం, మనం తెలుసుకోవటం. కానీ ఆయన ఏం చెప్తాడంటే, అదృష్టాన్ని నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అదృష్టమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మన ఫేట్ ఉందనుకోండి, అదే మన వెతుక్కుంటూ వస్తుంది, ప్రొవైడెడ్ మీరు దానికి ప్రిపరేషన్ చేసి ఉంటే. అంటే ఏదైతే మనకి రావాలో అదే మనని వెతుక్కుంటూ వస్తుంది, ప్రొవైడెడ్ దానికి తగ్గ ప్రిపరేషన్ మనం చేసుకొని ఉండాలి. అది ఆయన చెప్పేది. ఇప్పుడు ఈ పుస్తకం ఎందుకు చదవాలి అంటే, రాబిన్ శర్మ ఏం చెప్తాడంటే, యు ఆర్ ఫార్ గ్రేటర్ దాన్ యు హ్యావ్ ఎవర్ డ్రీమ్డ్ ఆఫ్ బీయింగ్. నువ్వు అనుకున్న దానికంటే నువ్వు చాలా గొప్పవాడివి. అది తెలుసుకోవటం కోసం నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు జీవితానికి సంబంధించిన ఎన్నో ఆన్సర్స్ ఈ బుక్లో ఉన్నాయండి. అసలు రాబిన్ శర్మ గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే, రాబిన్ శర్మ 1965లో పుట్టాడు. ఎక్కడ పుట్టాడంటే ఉగాండాలో పుట్టాడు. ఆయనకి 1 year ఉన్నప్పుడు ఆయన ఫాదర్ ఒక ఇంజనీరు, ఫాదర్ ఒక డాక్టరు, మదర్ ఒక స్కూల్ టీచర్. ఫాదర్ డాక్టరు, మదర్ స్కూల్ టీచరు. వాళ్ళు కెనడా వెళ్ళిపోయారు. సో ఆయన మొత్తం అంతా కూడా పెరిగింది టోటల్గా కెనడాలోనే పెరిగాడు. సో పుట్టింది ఉగాండాలో, 2nd year దగ్గర నుంచి కూడా పెరిగిందంతా కెనడాలో పెరిగాడు. ఆయన లా చేశాడు, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ లాలో లా చేశాడు. ఆయనకి 20 సంవత్సరాలు వచ్చిన వరకు కూడా అద్భుతంగా లా సాగింది, అంటే ప్రాక్టీస్ బ్రహ్మాండంగా సాగింది. తర్వాత ఏం చేశాడంటే, ఇంక ఈ ప్రాక్టీస్ని మొత్తాన్ని వదిలేస్తాడు. ఆయనకి రైటింగ్ అంటే చాలా ఇష్టం. మొత్తాన్ని వదిలేసి, ఆయనకున్న ప్రాక్టీస్ని మొత్తం వదిలేసి, ఆయన టోటల్ రైటర్గా ఆయన కెరీర్ని స్టార్ట్ చేశాడు. సో ఇందాక ఆయన రాసిన పుస్తకాలు అన్ని మనం మాట్లాడుకున్నాం. ఆయనకి 32వ సంవత్సరంలోనే 32 years ఏజ్లో మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే బుక్ని రాశాడు. అది వరల్డ్ ఫేమస్ అయిపోయింది. ఇది రాబిన్ శర్మ గురించి హిస్టరీ. ఆయన ఏంటంటే, శర్మ లీడర్షిప్ ఇంటర్నేషనల్ అని ఒక కంపెనీ స్థాపించాడు. దానికి ఆయన CEO. తర్వాత ఇలైట్ పెర్ఫార్మర్స్ సిరీస్ అని ఒక 2 days కోచింగ్ వర్క్షాప్ రెగ్యులర్గా వరల్డ్ వైడ్ టాప్ కంపెనీ CEOస్కి ఆయన కండక్ట్ చేస్తూ ఉంటాడు. ఎలా అంటే ఇలైట్ పెర్ఫార్మర్స్ సిరీస్ అని. ఇది ఈ కాన్సెప్ట్, ఈ ప్రోగ్రామ్ వరల్డ్ వైడ్ చాలా ఫేమస్. సో ఆయన ఏమంటాడంటే, మనకి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే, అది మన సెల్ఫ్ గురించి తెలుసుకోవటమే. అంటే గ్రేట్ అవేకనింగ్ ఆఫ్ సెల్ఫ్. మనలో
మనల్ని అంటే నీలో నిన్ను మనల్ని మనం తెలుసుకోవటమే అన్నిటికంటే గ్రేటెస్ట్ అని చెప్తాడు. సో జీవితం చాలా విలువైంది, అది రిక్లెయిమ్ చేయటం, అది తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. కాబట్టి దాన్ని సెట్ చేయాలి, దాన్ని డిస్కవర్ చేయాలి, దాన్ని సాధించాలి అని చెప్తాడు. అది ఈ పుస్తకంలో ఆయన చెప్పింది. ఇప్పుడు పుస్తకంలోకి డైరెక్ట్గా వెళ్ళాం అనుకోండి, ఆయన ఒక ఓషో కొటేషన్తో స్టార్ట్ చేస్తాడు. ఏమంటాడంటే, లైఫ్ డజంట్ లిజన్ టు యువర్ లాజిక్, ఇట్ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ వే. అంటే నీ లాజిక్కి జీవితం అందదు, దాని వేలో అది వెళ్తుంది. దాని వేని తెలుసుకోవటమే మన సెల్ఫ్ అవేకనింగ్ అని అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా మనం ఈ పుస్తకంలోకి ఈ స్టోరీలోకి వెళ్ళినట్లయితే, అది యూరప్లో ఒక సాయంత్రం, అంటే సాయంత్రం 6-6:30 ఆ టైంలో యూరప్లో మంచి వింటర్. ఆ వింటర్లో ఒక మంచి తోటలో ఒక మోటల్ ఒకటి ఉంటుంది, అంటే రోడ్ సైడ్ హోటల్ అన్నమాట. ఆ మోటల్ పేరు క్యూ. అది దానికి ఇంటర్నేషనల్ చైన్ ఆఫ్ మోటల్స్లో అది ఒకటి. అది చాలా ఫేమస్. అంటే యూరప్లో ఉంటే నియర్ బై దగ్గర లండన్ దగ్గరలో అనమాట. ఓకే, అయితే అది ఫ్రెష్ ఉంటుంది కానీ నువ్వు రాత్రి చేయాలి కానీ తెచ్చి చేసేస్తాను, సాయంత్రమే తెచ్చేస్తాను. సార్ హలో, ఎంఎస్కే సార్ మ్యూట్ లో పెట్టండి సార్. సో యూరప్లో లండన్ దగ్గరలో సాయంత్రం పూట హోటల్లో బయట చాలా ప్లెజెంట్గా ఉంది. బయట అన్ని అద్భుతమైన చెట్లు, బ్లాసమ్ ఫ్లవర్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటి స్మెల్ కూడా చుట్టుపక్కల మొత్తం వ్యాపించి చాలా అద్భుతమైన సీనరీగా ఉంది. దాని పక్కనే ఉన్న మోటల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ కూడా చాలా చల్లగా ఉంది. కానీ ఆ రూమ్లో ఒక కుర్చీలో ఒక అతను కూర్చొని ఉన్నాడు. అతను ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉన్నాయి. బయటంతా చల్లగా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఈయన రూమ్లో కూర్చొని ఉన్నాడు. ఈయనకి మొత్తం చెమటలు కక్కుతున్నాడు, చాలా టెన్షన్గా ఉన్నాడు. బాడీ అంతా షివరింగ్లో ఉంది. అంతలోకి అతని తలకి చల్లగా ఏదో తగిలింది. అదేంటంటే ఆయన చేతిలో ఉన్న గన్. అది ఫుల్లీ లోడెడ్ గన్. ఆయన చెయ్యి వణుకుతూ ఆ ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు. వేలు పెట్టి ఆయనకేం కనిపిస్తుందంటే ఆయన ఆబిట్యూరీ కనిపిస్తోంది. ఆయన పేరు శాండర్సన్. 44 సంవత్సరాలకి ఆయన ఒక డైవర్సీ, ఆయనకి 3 పిల్లలు, ఆయనకి ఇంటర్నేషనల్ చైన్ ఆఫ్ హోటల్స్ క్యూ మోటల్కి ఆయన చైర్మన్. ఆయన తనను తాను కాల్చుకొని చనిపోయాడు అని రేపొద్దున న్యూస్ పేపర్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అది ఆయన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అదంతా ఆయనకు తెలుస్తూ ఉంటుంది. చాలా వణుకుతూ ఉంటాడు. ఇలా వణుకుతూ ఉండి ఏమవుతుందంటే సడన్గా ఇంకా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. సో కళ్ళు తిరిగి పడిపోవటం వల్ల ఆయన బతికాడు. కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఒక పెద్ద లైట్ ఆయన మీద పడినట్టు ఆయనకి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అని కొంచెం తెలుస్తూనే ఉంటుంది, బతికే ఉన్నాడు కదా, కాల్చుకోలేదు కదా. ఒక పెద్ద లైట్ అంతా వచ్చి ఆయన బాడీ మొత్తం ఫిలప్ అయిపోయినట్టు ఆయనకి తెలుస్తూ ఉంటుంది. ఆయన పాత జ్ఞాపకాలన్నీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. ఏమిటంటే 1 year బ్యాక్, కరెక్ట్గా ఇదే వింటర్ 1 year బ్యాక్ ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ క్యూ హోటల్ అన్నది ఇది ఇంటర్నేషనల్గా చాలా కంట్రీస్లో ఉంది, పెద్ద చైన్ ఆఫ్ గ్రూప్. అది ఆయన చాలా మల్టీ బిలియనియర్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పుడు కూడా రకరకాల కంట్రీస్కి క్యాంప్స్ మీద వాటి మీద తిరుగుతూ వెళ్తూ ఉంటాడు. ఒకసారి తిరిగి ఇంటికి వచ్చాడు. సాయంత్రం అయింది. ఇంటికి వచ్చేటప్పటికి వచ్చి ఈయన దగ్గర ఒక ఇంటి తాళం ఉంటుంది, ఆయన వైఫ్ దగ్గర ఒక ఇంటి తాళం ఉంటుంది. ఆయనకి 3 పిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారు. వచ్చి తలుపు కొడతాడు, ఎవరు రెస్పాన్స్ ఉండదు. సరే తాళం తీసుకొని లోపలికి వెళ్తాడు. ఇల్లంతా చీకటిగా ఉంటుంది, ఎవరు ఇంట్లో ఉండరు. ఇల్లంతా వెతుకుతాడు. వెతికిన తర్వాత లైట్లెస్ చూసిన తర్వాత ఆయన బెడ్రూమ్లో ఒక చిన్న కాగితం ఎగురుతూ ఉంటుంది. ఆ కాగితం తీసి చదువుతాడు. అందులో ఆయన వైఫ్ రాసిన ఉత్తరం. నేను ఇంకా నీకోసం ఎదురు చూడలేను, నేను ఇంకా నిన్ను ప్రేమించలేను, నీతో కాపురం చేయలేను,
నేను మా అమ్మగారింటికి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను, త్వరలో లాయర్ నేను కాంటాక్ట్ చేస్తాడు డైవర్స్ గురించి, ఇదిగో నా డైవర్స్ పేపర్స్ అని చెప్పి రాసి ఉంటుంది. ఈయనకి ఒకసారి కళ్ళు తిరిగిపోతాయి. ఆయన వైఫ్ అంటే ఈయనకి చాలా ఇష్టం, పిల్లలంటే చాలా ఇష్టం. అప్పటిదాకా ఆయన ఏమనుకుంటున్నాడంటే పిల్లల కోసం సంపాదిస్తున్నాను, వైఫ్ కోసం సంపాదిస్తున్నాను డబ్బులు, నేను వాళ్ళ కోసమే బతుకుతున్నాను అని అనుకుంటాడు. అనుకొని మంచి సక్సెస్ఫుల్ అయ్యాడు, డబ్బులు సంపాదించాడు, తిరుగుతున్నాడు. కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఆయన వైఫ్ రాసిన లెటర్ చూసి స్టన్ అయిపోతాడు, కుప్పకూలిపోతాడు. ఇంకా 1 year నుంచి కూడా ఇప్పుడు జరిగిన దానికి అంతకుముందు జరిగిన దానికి 1 year గ్యాప్ ఉంది. ఈ 1 yearలో తాగుడు అలవాటైపోతుంది, స్మోకింగ్ అలవాటైపోతుంది, పిచ్చివాడైపోతాడు. ఇంకా బిజినెస్ని నెగ్లెక్ట్ చేసేస్తాడు, బిజినెస్ ఏమైపోతుందో తెలీదు. ఇలా జరుగుతూ ఉంటుంది. లక్కీగా ఏంటంటే ఆయన బిజినెస్లో మంచి మంచి ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈయనకి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ చెప్తాడు, నీకు ఇలా కాదు, నీకు పలాని ఒక హోటల్లో పెద్ద మీటింగ్ ఒకటి జరుగుతుంది, ఒక ఆడిటోరియం ఉంది, ఆడిటోరియంలో దాదాపు 5,000 మంది వస్తారు, ఆడిటోరియంలో పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ స్పీచ్ ఇచ్చి ఆయన లైఫ్ గురించి చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తాడు, ఒకసారి అక్కడికి వెళ్ళి నువ్వు విను అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఈయనకి మోటివేషన్ అంటే పెద్ద నమ్మకం లేదు. ఈయన ఏమనుకుంటాడు, మోటివేషన్ అంటే సో చెమట పట్టిన ఆయనకి ఫ్యాన్ కింద కూర్చుంటే కాసేపు రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ కరెంట్ స్విచ్ ఆపేసామనుకోండి మళ్ళీ చెమట పడుతుంది. అటువంటి ఉద్దేశం ఆయనకు ఉంటుంది. పెద్ద ఉపయోగం లేదు, అయినా సరే ఫ్రెండ్ చెప్పాడు కదా విందామని చెప్పి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే దాదాపు ఒక 5,000 మంది ఉంటారు అక్కడ. మంచి డాజిలింగ్ లైట్స్, అంత అద్భుతమైన సౌండ్ సిస్టము అన్నీ ఉంటాయి. జనాలు అక్కడ నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు, ఇమోషనల్గా ఉన్నారు. అంటే ఆయన మీటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రకరకాల జోకులు వేస్తున్నాడు, మంచి మంచి కొటేషన్స్ చెప్తున్నాడు, కొంతమంది ఏడుస్తున్నారు, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, నీకున్న యువర్ వౌండ్స్ మస్ట్ బి టర్న్ ఇన్ టు విజ్డమ్. నీకు తగిలిన గాయాలే నీకు మందుల్లా అవ్వాలి, గేయాల కింద మారాలి. సో చాలామంది ఎలా బతకాలో ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు చచ్చిపోయే ముందు తెలుస్తుంది. అంటిల్ దే డై దే డోంట్ నో హౌ టు లివ్. తర్వాత చాలామంది ఏం చేస్తుంటారు, మోస్ట్ ఆఫ్ ది టైము పాలిటిక్స్ గురించి, టీవీ గురించి, రకరకాల అదర్ నావిగేషన్స్, పక్కింటి వాడి గురించి, ఎదురింటి వాడి గురించి, వీళ్ళ గురించి మాట్లాడటంతోనే వాడి లైఫ్ అంతా గడిచిపోయింది. వీడు బతికింది చాలా తక్కువ. అందుకని ఆయన ఒకటి అంటాడు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డై అట్ ది ఏజ్ ఆఫ్ 20 అండ్ బరీడ్ అట్ 80 అంటాడు. అంటే 20 సంవత్సరాలకే చాలామంది చనిపోతున్నారు, కానీ వాళ్ళని 80వ సంవత్సరంలో వాళ్ళని పాతేస్తున్నారు, అంటే ఫ్యూనరల్ చేస్తున్నారు. మీరు ఈ మధ్యలో 60 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు, వాడి బతికినా పోయినట్టే లెక్క. 20 సంవత్సరాల దాకా స్కూలింగ్లో కానివ్వండి, కాలేజ్ డేస్లో కానివ్వండి, వాడు రకరకాల క్వశ్చన్స్ వేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, వాడి కోసం వాడు బతుకుతాడు, వాడు తెలివితేటలతో ఉంటాడు. అక్కడి నుంచి ఈ మాయా ప్రపంచంలో పడిపోతాడు. అక్కడి నుంచి వాడికి ఏం చేస్తాడో వాడికి తెలియదు. 80 ఏళ్ళు వచ్చిన దాకా వాడికి ఏం అర్థం కాదు. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత చనిపోయే ముందు వాడు ఎంత బతికాడో వాడికి తెలుస్తుంది. ఈ మాటలన్నీ వింటుంటే ఈయన కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది, అది వింటూ ఉంటాడు. వింటూ ఉంటున్నప్పుడు అంతలో సడన్గా ఈయన పేరు పెట్టి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. ఈయన పేరు శాండర్సన్ కదా, శాండర్సన్ ఇలా రండి అని చెప్పినట్టు వినిపిస్తుంది. సో తెలియకుండానే అలా మాట్లాడుకుంటూ ఆ మాట వింటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడు, ఆ స్టేజ్ వెనకాలకి వెళ్తాడు. ఆ స్టేజ్ వెనకాలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, కానీ ఈయనకి ఓ మాట వినిపిస్తూనే ఉంటుంది, రండి రండి శాండర్సన్ అని. ఆ పక్కన ఒక రూమ్లో నుంచి ఆ మాట వినిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఆ రూమ్లోకి వెళ్తాడు. ఆ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో ఎవరో ఉండరు, కానీ కిందంతా రోజ్ పెటల్స్ అన్నీ వేసి ఈయన్ని వెల్కమ్ చేసినట్టుగా ఉంటుంది. ఆ గదిలోకి వెళ్తాడు. ఆ గదిలోకి వెళ్ళి చూస్తే ఒక 2 నిమిషాల తర్వాత పెద్ద లైట్ కనిపిస్తుంది, అంటే దేదీప్యమానంగా పెద్ద తేజస్సు కనిపిస్తుంది. అందులో నుంచి ఒక మనిషి కనిపిస్తాడు. అతను మంచి కోట్ వేసుకొని ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఒక గ్రీక్ గాడ్ లాగా ఉన్నాడు.
మంచి హైట్ ఉన్నాడు, మంచి పర్సనాలిటీ ఉన్నాడు, మొత్తం వెలుగుతో అంత మంచి కాంతివంతంగా ఉన్నాడు, ఒక స్మైల్తో ఉన్నాడు. చూసి శాండర్సన్ వచ్చావా అన్నాడు అంటాడు. ఈయనకి అర్థం కాదు, ఆయన ఎవరో తెలీదు, ఈయన ఎందుకు పిలుస్తున్నాడో తెలీదు, ఆయన అక్కడికి ఎందుకు వచ్చాడో తెలీదు. తెలిసిన తర్వాత అక్కడి నుంచి మీరెవరో అని అడుగుతాడు. అడిగితే ఆయన పేరు జూలియన్ మ్యాంటిల్. ఇప్పుడు రాబిన్ శర్మ ఏం చేస్తాడంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఈ జూలియన్ మ్యాంటిల్ అన్న క్యారెక్టర్ ద్వారా చెప్తూ ఉంటాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ జూలియన్ మ్యాంటిలే రాబిన్ శర్మ, ఈ రాబిన్ శర్మే జూలియన్ మ్యాంటిల్. సో జూలియన్ మ్యాంటిల్ ఎవరి? జూలియన్ మ్యాంటిల్. ఇందాక రాబిన్ శర్మ హిస్టరీ మనం చదువుకున్నాం, బయోగ్రఫీ. 25 years దాకా అద్భుతమైన లాయర్ అని. సో ఆయన చెప్తాడు ముందు ఆయన గురించి, ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చుకునే ముందు ఆయన అంటాడు, నువ్వు వచ్చావు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు తెలుసా నీకు అని అడుగుతాడు. నాకు తెలీదు అని అంటాడు. అప్పుడు జూలియన్ మ్యాంటిల్ చెప్తాడు, నీ జీవితం చాలా విలువైంది, అది నీకు తెలీదు. అది నువ్వు తెలుసుకోవాలంటే, అది నువ్వు తెలుసుకోవాలి కనుక నా దగ్గరికి వచ్చావు. అంటే నా దగ్గరికి వచ్చావు అంటే నీకు తెలుసుకోవాల్సిన టైం నీ దగ్గరికి వచ్చింది, టైం వచ్చింది నీకు. ఇప్పుడు ఈ శాండర్సన్ అంటాడు, లేదు లేదు, నాకు జీవితం అంతా చీకటిగా ఉంది, ఈ ప్రపంచంలో చూస్తే ఎక్కడ చూసినా కష్టాలు, ఈ యుద్ధాలు, ఫెమిన్, ఈ డార్క్నెస్ అంతా, ఎక్కడ సంతోషం లేదు, ఇవన్నీ ఇలాగే ఉన్నాయి, మొట్టమొదటి నుంచి చూస్తున్నాను, అన్ని బాధలే జీవితం అంతా అని అంటాడు. అప్పుడు జూలియన్ మ్యాంటిల్ అంటాడు, నీకు ఈ బాధలే నీకు కావాలా, లేకపోతే ఈ బాధల్లోంచి బయటకు వచ్చే ఒక లైట్ నువ్వు వెలిగించుకొని నువ్వు ముందుకెళ్తావా? ఈ చీకట్లోనే ఉండిపోతావా? ఒక వెలుగు, ఒక దీపం వెలిగించి అందులో నుంచి ముందుకెళ్తావా? నీకు ఏది కావాలి అంటాడు. చాయిస్ ఈజ్ యువర్స్ అంటాడు. లేదు లేదు, ఈ చీకటి నాకు వద్దు అంటాడు. ఓకే, నువ్వు వెలుగులోకి రావాలంటే నేను చెప్పినట్టు విను, పద నాతో అని అంటాడు. అప్పుడు జూలియన్ మ్యాంటిల్ తన గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఈ బుక్ అంతా ఎలా ఉంటుందంటే ఈ శాండర్సన్ తర్వాత జూలియన్ మ్యాంటిల్ ఈ ఇద్దరి మధ్యలో కాన్వర్సేషనే ఈ పుస్తకం. ఈ జూలియన్ మ్యాంటిల్ అప్ టు 25 years వరకు లా చదివాడు, మొత్తం ప్రాక్టీస్ చేశాడు అని అనుకున్నాం కదా. అతను 25 years దాకా అద్భుతమైన సక్సెస్ సాధిస్తాడు. ఈ జూలియన్ మ్యాంటిల్ అంటే రాబిన్ శర్మ 25 తర్వాత ఏమవుతుందో తెలీదు. సడన్గా అతను విపరీతమైన బాడీ వచ్చేసి చాలా లావ్ అయిపోతాడు. అక్కడి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. లావ్ అయిపోయి ఆయనకి డ్రింకింగ్, స్మోకింగ్ ఇవన్నీ అలవాటు అయిపోతాయి. తర్వాత అక్కడి నుంచి ఫ్లర్టింగ్, ఈ ఫ్యాషన్ మోడల్స్తో తిరగటము, మొత్తం అంతా క్యారెక్టర్ కూడా మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఈ టైంలో ఏమైపోతుందంటే ఒకసారి ప్రాక్టీస్ కూడా మొత్తం అంతా స్పాయిల్ అవుతుంది. కొన్ని కేసులు, ఇంపార్టెంట్ కేసులన్నీ వాదించడంలో ఓడిపోతారు. ఒకసారి కోర్టులో ట్రయల్ జరుగుతూ ఉంటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోతాడు. సో ఇంకా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ పిలిచి చెప్తాడు, నీకు బాబు, నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు పనికిరావు, నీ గురించి నువ్వు ఎందుకు ఇలా జరిగింది, నీకు మొదట్లో బాగానే ఉండేవాడివి, చక్కగా లాయర్ అయ్యావు, మంచి ప్రాక్టీస్ చేసావు, సక్సెస్ వచ్చింది, మంచి మంచి కార్లు కొన్నావు, మంచి ఫెరారీ కార్ కొన్నావు, మంచి మ్యాన్షన్ హౌస్ కొన్నావు, తర్వాత ఏమైంది, ఇవన్నీ అమ్మేశావు, నీ గురించి ముందు నువ్వు తెలుసుకో అని చెప్తాడు. నా గురించి నేను తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి, నాకేం అర్థం కావట్లేదు, నేను ఎందుకు తెలుసుకోవాలి, నా గురించి నేను తెలుసుకోవటం ఏంటి, నా పేరు జూలియన్ మ్యాంటిల్ కదా, నీ కొడుకుని కదా అని అంటాడు. ఓ పని చేయి, నీకు ప్రపంచంలో ఒకే ఒక్క ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తే నువ్వు నీ గురించి నీ లైఫ్ తాలూకు ఇంపార్టెన్స్ తెలుసుకోవచ్చు అని చెప్తాడు. ఎక్కడికి అంటాడు, ఇండియా వెళ్ళు, హిమాలయాలకు వెళ్ళు, అక్కడ కొంతమంది మాంక్స్ అంటే యోగులు, ఋషులు ఉంటారు, వాళ్ళని కలువు, వాళ్ళతో మాట్లాడు, నీ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళకి వేయి. ఇప్పుడు నన్ను అడుగుతున్నావు కదా, నేను ఎందుకు, నా లైఫ్ ఏంటి, నేను ఎందుకు వచ్చాను, ఇవన్నీ వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు నీకు అని చెప్తారు. సరే, ఫాదర్ అడ్వైస్ మీద అతను ఏం చెప్తాడంటే డైరెక్ట్గా ఇండియా వస్తాడు. ఇండియా వచ్చి హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ కొంతమంది హిమాలయన్ మాంక్స్ దగ్గర శిష్యరకం చేస్తాడు. వాళ్ళతో కొన్నాళ్ళు గడుపుతాడు. గడిపినప్పుడు అంటే ఈ మాంక్స్ అంటే ఋషులు, వాళ్ళ దగ్గర నుంచి గడపటం వల్ల ఇతనికి ఫిలాసఫీ
ఈస్టర్న్ ఫిలాసఫీ అంటే మన ఇండియన్ ఫిలాసఫీ ఆయనకు అర్థం అవుతుంది. అప్పుడు ఆయన ఇందులో మాస్టర్ అవుతాడు. మాస్టర్ అయ్యి మళ్ళీ కెనడా వచ్చేస్తాడు. తర్వాత యూరప్ వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి హీ స్టార్టెడ్ గివింగ్ స్పీచెస్. ఇవన్నీ కూడా ఇందాక అనుకున్నాం కదా, 5,000 మందికి స్పీచ్ ఇస్తున్నాడు, మోటివేట్ చేస్తున్నాడు. ఎందుకంటే హీ లెర్న్ ఫ్రమ్ హిమాలయన్ యోగీస్ అన్నమాట. అది నా బ్యాక్గ్రౌండ్. నేను ఇక్కడికి దీనికోసం వచ్చాను. ఒకటి గుర్తుంచుకో, ఫిలాసఫీ దేనికోసం అంటే, నీకు ఫిలాసఫీ లేదనుకో, అప్పుడు ఏమవుతుందంటే పక్కవాడు ఏం చెప్తే అదే వింటావు నువ్వు. నీకొక నమ్మకం, ఒక పాత్ నీకు కానీ లేకపోతే పక్కవాడు ఏం చెప్పాడో అదే నీ ఫిలాసఫీ అవుతుంది. సో నీ జీవితానికి అర్థం లేకుండా పోతుంది. నీకు ఒక గోల్ ఉండాలి. నీ గోలే నీ డెస్టినీ. అది నువ్వు తెలుసుకోవాలి అని చెప్తాడు. సో చెప్తాడు, మరి నా పాస్ట్ అంతా ఇలా ఉంది, నేను అలా లాస్ట్ 1 year నుంచి ఇలా ఉన్నాను, నేనేం తప్పు చేశానో నాకు అర్థం కాలేదు, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఇవన్నీ శాండర్సన్ చెప్తాడు. చెప్తే జూలియన్ మ్యాంటిల్ చెప్తాడు, పాస్ట్ అన్నది ఒక గ్రేవ్ లాంటిది, ఒక సమాధి. దానికి సమాధి కట్టేసావు కదా, దాన్ని వదిలేసాయి. ఆ సమాధి దగ్గరే కూర్చొని ఏడ్చావనుకో ఏంటి లాభం? కాబట్టి పాస్ట్ అన్నది ఎప్పుడూ సమాధులు లాంటిదే. దాన్ని వదిలేసేయి, కొత్త జీవితాన్ని మొదలుపెట్టు, కొత్త థింకింగ్ మొదలుపెట్టు, కొత్త లైఫ్ను మొదలుపెట్టు. సో ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ బిగినింగ్. ప్రతిరోజు నీకు కొత్త బిగినింగ్ చేయి అని చెప్తాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు అతను. కొలంబస్ ఉంటాడు. కొలంబస్ టైంలో చాలామంది ట్రావెలర్స్, అడ్వెంచరర్స్ మొత్తం ఆ షిప్స్లో, ఆ బోట్స్లో వాళ్ళు అడ్వెంచర్ చేశారు. చాలామంది చేశారు. కొలంబస్ ఒకటే చేయలేదు, చాలామంది చేశారు. కానీ చాలామంది ఏం చేశారంటే ఆ ఒడ్డు నుంచే ట్రావెల్ చేశారు. కానీ కొలంబస్ ఏం చేశాడు? వెర్టికల్గా ట్రావెల్ చేశాడు. సీలో వెర్టికల్గా ఎప్పుడైతే ట్రావెల్ చేశాడో, మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా ట్రావెల్ చేశాడో, అతను పర్పెండిక్యులర్గా వెళ్ళి అతను కొత్త ప్లేసెస్ని అడ్వెంచరస్గా కనుక్కున్నాడు. అతను వరల్డ్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హీరోస్ అయ్యాడు. అంటే అందరూ చేసినట్టు కాదు, నువ్వు నీ స్టైల్లో చేయి, నువ్వు కొత్తగా ఆలోచించు, కొత్తగా చేయి, నువ్వు హీరో అవుతావు అని చెప్తాడు. కొలంబస్ ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇప్పుడు నేనేం చేయాలని అడుగుతాడు ఎవరు? శాండర్సన్. నీకు నేను ఒకటి చెప్తాను, అదేంటంటే 7 స్టేజెస్ ఆఫ్ సెల్ఫ్ అవేకనింగ్. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే 7 స్టేజెస్ ఉన్నాయి. దీన్నే 7 స్టెప్స్ అని కూడా అంటారు. 7 స్టెప్స్ లేదా 7 స్టేజెస్. ఈ 7 స్టేజెస్ నువ్వు ఒక్కొక్క స్టేజ్ దాటితే తప్ప నువ్వు చివరి స్టేజ్కి రావు. చివరి స్టేజ్కి వస్తే తప్ప నీ డెస్టినీ, నీ ఫేట్ నీకు అర్థం కాదు. అసలు ఇక్కడ నువ్వు ఎందుకు ఉన్నావో నీకు అర్థం కాదు. సో కాబట్టి ఈ 7 స్టేజెస్ ఆఫ్ అవేకనింగ్ నేను ఏదైతే చెప్తానో అది జాగ్రత్తగా విను. నీకు డౌట్లు ఉంటే నన్ను అడుగు. ఎందుకంటే ఇది తెలిస్తేనే నీకు నువ్వు అర్థం అవుతావు, ఇది తెలియకపోతే నీకు నువ్వు అర్థం కావు అంటాడు. సరే, నేను రెడీగానే ఉన్నాను, మీరు చెప్పండి ఈ 7 స్టేజెస్ ఆఫ్ అవేకనింగ్ అని అంటాడు. ఇప్పుడు ఈ బుక్లోకి మనం వెళ్ళాం. ఇప్పటిదాకా ఇంట్రడక్షన్, ఈ 2 క్యారెక్టర్స్ తాలూకు ఇంట్రడక్షన్ అయింది. ఇప్పుడు స్ట్రైట్ అవే ఇంకా ఈ బుక్లోకి వెళ్ళాం. ఈ 7 స్టేజెస్ ఆఫ్ అవేకనింగ్ తెలుసుకుంటే మన డెస్టినీ డిస్కవర్ అయినట్టు. ఆయన ఒక మాట కూడా చెప్పాడు, డెస్టినీ మీరు డిస్కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డెస్టినీయే మిమ్మల్ని డిస్కవర్ చేస్తుంది. దానికి సమ్ ప్రిపరేషన్ కావాలి. ఆ ప్రిపరేషన్ ఏమిటది? ఈ 7 స్టేజెస్ తెలుసుకోవటమే ప్రిపరేషన్. ఓకే, 7 స్టేజెస్ తెలుసుకుందాం. ఈ 7 అన్న వర్డ్కి చాలా ప్రామినెన్స్ ఉంది. ఇప్పుడు చూడండి, మనకి 7 కొండలు, దేవుడు దర్శనం కావాలనుకోండి 7 కొండలు ఎక్కాలి. 7 కొండలు ఎక్కితే కానీ దేవుడు దర్శనం అవుతుంది. ఈ 7కి చాలా ప్రాముఖ్యత ఉంది. మనకి సూర్యుడి రథాలు 7, రంగులు 7. ఇప్పుడు వివాహం జరగాలనుకోండి, వధువు వరుడు 7 అడుగులు వేస్తే కానీ వాళ్ళకి వివాహ బంధం అవ్వదు. లైఫ్ లాంగ్ వాళ్ళు కలిసి ఉండాలంటే 7 అడుగులు వేయాలి. సో 7కి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకని ఈ స్టేజెస్ కూడా 7.
ఈ 7 స్టేజెస్ మనం తెలుసుకున్నట్లయితే అంటే మనల్ని మనం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. మనం అసలు ఎలా ఉన్నాము, ఎలా జీవించాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఒకటే, మనల్ని మనం ఎందుకు తెలుసుకోవాలంటే మనం అసలు ఎలా బతకాలి. ఇది ఒక లైఫ్ లెసన్. మనం ఎలా జీవించాలో తెలుసుకోవాల్సింది కాబట్టి అందుకని ఈ స్టేజెస్ మనం తెలుసుకోవాలి. మొదటి స్టేజ్ ఇదేంటి, ఈ స్టేజ్ 1ని అతను లివింగ్ ఏ లై అని అంటాడు. లివింగ్ ఏ లై అంటే అబద్ధం. మనం ఎక్కడ బతుకుతున్నాము? అబద్ధంలో బతుకుతున్నాం. అబద్ధంలో బతకటం స్టేజ్ 1 ఏంటి అంటే అబద్ధంలో బతుకుతున్నాము అని తెలుసుకున్నావు అంటే స్టేజ్ 1 దాటినట్టు లెక్క. ఆయన ఏమంటాడంటే 80% పీపుల్, మోర్ దాన్ 80% ఆఫ్ ది పీపుల్ ఇన్ ది ప్లానెట్ వాళ్ళు ఒక ఇల్యూజన్లో ఉంటారు, అంటే ఒక భ్రమలో ఉంటారు. నేను రీసెంట్గా ఒకసారి చూశాను, మా రిలేటివ్స్ ఎవరో ఒక ఆయన చనిపోతే బరియల్ గ్రౌండ్కి వెళ్ళాను నేను కూడా. ఆయనకి ఫైనల్ సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం మా రిలేటివ్ బాడీతో సహా నేను కూడా బరియల్ గ్రౌండ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గొడవ జరుగుతుంది. ఏమిటా గొడవ? 2 వర్గాల మధ్యలో, అంటే 2 డెడ్ బాడీస్ వచ్చాయి. 2 సమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు. అక్కడికి దగ్గరలో, అంటే ఎంట్రన్స్ దగ్గరలో ఒకడు బ్యానర్ కట్టాడు, దాన్ని చింపేసి రెండోవాడు బ్యానర్ కట్టాడు. మా చింపేస్తావని చెప్పేసి ఈడు ఎవరినో కొట్టాడు, ఆ రెండోవాడు వీడిని కొట్టాడు. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఎక్కడ? శ్మశానంలో. శ్మశానంలో ఏమైంది అక్కడ? ఆ డెడ్ బాడీస్ ఇద్దరు తాలూకు, అంటే ఎవరి కోసం అయితే వచ్చారో వాళ్ళ డెడ్ బాడీస్ అక్కడే ఉన్నాయి. వాళ్ళు ఎదుటిగా వీళ్ళు కొట్టుకుంటున్నారు. అంటే ఇంతకంటే భ్రమ ప్రపంచంలో ఏముండదు. అక్కడికి వెళ్ళిన వాడికి అర్థం అవుతుంది. ఏమని అర్థం అవుతుంది? ఎవడన్నా చివరికి అక్కడికే రావాలని. మీరు వీళ్ళు అక్కడ కొట్టుకుంటున్నారు అంటే ఇది భ్రమలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో మోర్ దాన్ 80% ఈ భ్రమలోనే ఉంటారు. ఎందుకు భ్రమలో ఉంటారు? ఎందుకు భ్రమలో ఉంటారంటే ఈ జూలియన్ మ్యాటిల్ ఏం చెప్తాడంటే చిన్నప్పటి నుంచి మన పెంపకంలో నుంచే ఇలా వస్తుంది. చిన్నప్పుడు చూడండి, మన సొసైటీలో మీరు గట్టిగా మాట్లాడొద్దు, గట్టిగా నవ్వొద్దు, ఇలా చేయండి, మీరు వెరైటీగా డిఫరెంట్గా ఉండొద్దు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండండి, వాళ్ళని ఫాలో అవ్వండి, వీళ్ళని ఫాలో అవ్వండి అని చెప్తూ ఉంటారు. సపోజ్ వీడు ఎవడన్నా పొలిటికల్ స్టేజ్ మీదకి వెళ్ళి నిజం చెప్పాలనుకోండి, మీరు నిజం చెప్పొద్దు, వాళ్ళని పొగడండి, వాళ్ళు బాధపడతారు, లేదా వాళ్ళు మనకి ఏదో చేస్తారు, రకరకాల స్టోరీలు అన్ని చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఎవరు నేర్పుతారు? పేరెంట్స్ దగ్గర నుంచి వస్తుంది, పొలిటికల్ పీపుల్ దగ్గర నుంచి వస్తుంది, స్కూల్ టీచర్ల దగ్గర నుంచి వస్తుంది. వీళ్ళందరి ద్వారా కూడా మనం చిన్నప్పటి నుంచి కండిషన్ అయిపోయి ఉంటారంతా. కాబట్టి ఈ సొసైటీలో ఏం జరుగుతుందో అది చూసే నేర్చుకుంటారు. కాబట్టి 80% ఈ భ్రమలో ఉంటారు. ఈ 80%కి ఒక ఫార్ములా కూడా ఉంది. దీన్ని పారెటో ప్రిన్సిపల్ అని కూడా అంటారు. ఇప్పుడు చూడండి, ఇటలీలో ఒక ఎకానమిస్ట్ ఉన్నాడు, పారెటో ఆయన పేరు. ఆయన అరౌండ్ 1920s అనుకుంటా సడన్గా ఒకసారి ఆయనకి ఎందుకో డౌట్ వచ్చి క్యాల్కులేషన్ అవి చేస్తే ఇటలీలో 80% ఆఫ్ ది ల్యాండ్ 20% పీపుల్ చేతిలో ఉంది. అంటే 80% ఆఫ్ ల్యాండ్ ఓనర్స్ ఎంతమంది అంటే 20%. ఓహో, ఇదేదో కొత్త ఇన్వెన్షన్ కదా అనుకున్నాడు. అనుకుని ఆయన ఇంటికి వస్తాడు. ఆయన ఇంటి ముందు పెద్ద పూల తోట ఉంటుంది. ఏమిటంటే మంచి గులాబీ తోట ఉంటుంది. ఆ గులాబీ తోట చూసినప్పుడు అందులో ఈ పూల రాబడి ఉంటుంది కదా, పెద్ద గార్డెన్. అది 20% ఆఫ్ ప్లాంట్స్ 80% ఆఫ్ ఫ్లవర్స్ ఇస్తూ ఉంటాయి. సో ఇది కూడా 80-20, అంటే 20% ప్లాంట్స్, గులాబీ మొక్కలు 80% పూలు ఇస్తున్నాయి, మిగతా 80% ప్లాంట్స్ 20% పూలు ఇస్తున్నాయి. తర్వాత దీని మీద ఆయన రీసెర్చ్ చేస్తే ఆయనకి ఏం అర్థం అవుతుందంటే 20% ఎఫర్ట్ 80% రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి, 20% యాక్టివిటీస్ 80% రిజల్ట్స్ ఇస్తుంటాయి. అది తర్వాత 20%
సరిగ్గా చేయని యాక్టివిటీస్ 80% ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాయి. సో ఏదైనా సరే మన లైఫ్లో కూడా చూడండి, చిన్న చిన్నవి మనం చేసే చిన్న చిన్న 20% మిస్టేక్స్ 80% హెడేక్స్ తెస్తూ ఉంటాయి. ఈ 80-20 ప్రిన్సిపల్ అది కూడా ఇక్కడ మ్యాచ్ అవుతుంది. అంటే మోర్ దాన్ 80% ఇల్యూజన్లోనే ఉంటారు, వాళ్ళు ఇల్యూజన్లోనే చనిపోతారు. ఈ బ్యాలెన్స్ 20% ఉన్నారు చూసారా, వాళ్ళు ఇదంతా ఇల్యూజన్, ఇదంతా ఒక భ్రమ, ఇది నిజం కాదు, సరే మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రపంచం ఇలా నడుస్తోంది, దానికి సంబంధం లేదు, మనకు మన స్టైల్లోనే వెళదాము అని వాళ్ళ ఓన్ పాత్లో వాళ్ళ ఓన్ ఫిలాసఫీలో నడిచే వాళ్ళు 20% ఉంటారు. సో లివింగ్ ఎ లై ఏం చెప్తాడంటే రాబిన్ శర్మ, ఈ 80%లో నుంచి నువ్వు బయటకు వచ్చి ఈ 80% నేను కాదు, నేను ఈ భ్రమలో లేను అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు యు ఆర్ రెడీ టు మూవ్ టు సెకండ్ స్టేజ్ అని చెప్తాడు. అంటే ఆయన ఇంకో మాట అంటాడు, బేసిక్ కోర్లో చూస్తే అందరూ మంచివాళ్లే, ఎవ్రీబడి గుడ్ ఎట్ హార్ట్, కానీ అది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేయటం వల్ల వాళ్ళు ఏమవుతుంది, కొన్ని బ్యాడ్గా చాలామంది బిహేవియర్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్లో ఆగిపోతున్నారు, ముందుకెళ్లకుండా, అంటే వాళ్ళకు భ్రమలో ఉండిపోతున్నారు. సో కాబట్టి ఈ 80-20 రూల్ ఇక్కడ కూడా వర్తించింది. 80% లైలో ఉన్నారు. సో నువ్వు కానీ తెలుసుకుంటే ఈ 80% నువ్వు లేవు, నువ్వు అథెంటిక్గా నిన్ను నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఈ 20%లోకి వచ్చాయి. ఇప్పుడు యు ఆర్ రెడీ టు మూవ్ టు సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి దీని పేరు ఆయన మొదటి స్టేజ్ లివింగ్ ఎ లై అనుకున్నాం కదా, సెకండ్ స్టేజ్ పేరు చాయిస్ పాయింట్ అని చెప్తాడు. సెకండ్ స్టేజ్ పేరు చాయిస్ పాయింట్. అంటే మనకి చాయిస్, ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, రెండు దారులు ఉన్నాయి, ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా. ఒక దారి యాక్సెప్ట్ చేసామనుకోండి, అది సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. ఒక దారి యాక్సెప్ట్ చేస్తే ఫెయిల్యూర్ వైపు తీసుకెళ్ళచ్చు. ఎందులో నుంచి వెళ్ళాలి, ప్రతి వాళ్ళు సక్సెసే కావాలనుకుంటారు కదా. చాయిస్ పాయింట్. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇన్నర్గా మనకి తెలుస్తూ ఉంటుంది, కానీ సెకండ్ రూట్లోకి వేరే వాళ్ళు చెప్పారని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1920లో పండిత్ రవిశంకర్ పుట్టాడు. ఆయన ఫాదరు చిన్నప్పుడే చనిపోతాడు. ఆయనకు బ్రదర్ ఉంటాడు ఉదయ్ శంకర్ అని. ఆయన పెద్ద ఇంటర్నేషనల్ అక్లైమ్డ్ డాన్సర్. సో రవిశంకర్ ఏంటంటే 12వ సంవత్సరం నుంచి సితార్ నేర్చుకోవటం మొదలు పెడతాడు అల్లావుద్దీన్ ఖాన్ దగ్గర. కానీ ఉదయ్ శంకర్ ఏమంటాడంటే, నువ్వు నా డాన్స్ ట్రూప్లో ఉండు, ఇందులో నువ్వు నా తర్వాత నువ్వే టేక్ ఓవర్ చేయొచ్చు, నీకు ఇందులో ఎక్కువ ఫ్యూచర్ ఉంది అని చెప్తాడు. సో 12వ సంవత్సరంలో సితార్ మొదలుపెట్టినా సరే అప్ టు 18 years వచ్చే వరకు అతను ఉదయ్ శంకర్ ట్రూప్లోనే ఉంటాడు. రవిశంకర్ వరల్డ్ మొత్తం తిరుగుతాడు, తిరిగి డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆయన తెలుసుకుంటాడు, అంటే 18 years వచ్చేటప్పటికి ఆయనకి మెచ్యూరిటీ వస్తుంది. ఆయన తెలుసుకుంటాడు, చాయిస్ పాయింట్ స్టేజ్కి వచ్చేసాడు. తెలుసుకుంటాడు, నాకు ఈ డాన్స్ పనికిరాదు, నాకు సితారే కావాలి అనుకొని వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి బయటకు వచ్చేసి అల్లావుద్దీన్ ఖాన్ దగ్గర ఉండిపోయి సితార్లో అద్భుతంగా ప్రాక్టీస్ చేసి ఆయన యుఎస్ వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆయన స్టోరీ చాలామందికి తెలిసిందే. ఆయన సితార్ మాస్టర్ అవుతాడు, భారత్ రత్న కూడా అయ్యాడు. సో భారత్ రత్న పండిత్ రవిశంకర్, ఆయన్ని పండిత్ అంటారు. ఆయనకి ఏమైంది చాయిస్ పాయింట్, డాన్స్ ట్రూప్లో కంటిన్యూ అవ్వాలా, సితార్ నేర్చుకొని సితార్లో కంటిన్యూ అవ్వాలి. డాన్స్ ట్రూప్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ గైడ్ ఒక ఆయన ఉన్నాడు, బ్రదర్ ఉన్నాడు, ఆల్రెడీ వరల్డ్ మొత్తం తిరుగుతున్నాడు, ఇందులో సక్సెస్ రేట్ ఎక్కువ. సితార్లో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు లేరు, సితార్ నేర్చుకొని బయటికి వెళితే అతను సక్సెస్ అవుతాడో లేదో తెలియదు. అయినా సరే ఆయన మనసు చెప్పినట్టు ఆయన చేశాడు. మీరు ఎందుకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్టోరీ వినండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఫాదరు ఇతన్ని ఇంజనీరింగ్ చేయించి ఒక గెజిటెడ్ ఆఫీసర్ చేయాలనుకుంటాడు.
ఇతన్ని చెన్నైలో ఏఎంఐఈ అనే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేస్తాడు. సో బాలసుబ్రహ్మణ్యం ఇంజనీరింగ్ చదువుతూ ఉంటాడు. చదువుతున్నా సరే అతనికి పాటల మీదే ఇంట్రెస్ట్. వాళ్ళ ఫాదర్ మాత్రం నువ్వు ఎలాగైనా సరే ఇంజనీరింగ్ చేయాలి, నువ్వు గెజిటెడ్ ఆఫీసర్ అవ్వాలి, నాకు పేరు తీసుకురావాలి అని ప్రెషర్ పెడుతూ ఉంటాడు. ఫాదర్కి చెప్పకుండా అతను కాలేజ్ మానేసి మెడ్రాస్లో కోదండపాణి దగ్గరికి వెళ్ళి కోదండపాణి స్టూడియో అంటే ఎస్పి కోదండపాణి దగ్గర శిష్యరకం చేసి మొత్తానికి సినిమాల్లోకి ఎంటర్ అయ్యి అతను ఎంత గాయకుడు అయ్యాడో అందరికీ తెలుసు. అంటే అందరినీ పారిపోమని చెప్పడం కాదు, మనసు ఏం చెప్తుందో అది వినటం కూడా చాయిస్ పాయింట్. అంటే ఈ రెండు ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఎందులోకి వెళ్ళాలి, ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఇదొక చాయిస్ పాయింట్. ఎలా మన లైఫ్ను గడపాలి, అదొక చాయిస్ పాయింట్. సో ఇతనికి ఏంటంటే చాయిస్ పాయింట్, నువ్వు ఎలా లైఫ్ని లీడ్ చేయాలి, చాయిస్ పాయింట్. సో అది నువ్వు సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ అతను జూలియన్ మ్యాంటిల్ చెప్తాడు. ఏంటంటే ఒకసారి ఒక సేజ్ రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. అతనికి ఒక బెగ్గర కనిపిస్తాడు. బెగ్గర కనిపించి ఈ సేజ్ని ఒక 3 క్వశ్చన్లు అడుగుతాడు. ఏమడుగుతాడు? నువ్వు ఎందుకున్నావు ఇక్కడ, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? వాడు ఒక పిచ్చోడు అనమాట. 3 క్వశ్చన్లు అడిగాడు. ఏమిటా క్వశ్చన్లు? వై ఆర్ యూ హియర్, ఎందుకున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? ఈ సేజ్కి కళ్ళు తిరిగిపోతాయి ఆ 3 క్వశ్చన్స్ విని. అతన్ని అడుగుతాడు, నువ్వు రోజు బెగ్గరవు కదా, రోజుకి అందరినీ ముష్టెత్తుకొని తిరుగుతున్నావు కదా, నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు? వాడు చెప్తాడు, ఏదో 10 రూపాయలు 20 రూపాయలు సంపాదిస్తానని చెప్తాడు. ఓ పని చేయి, నువ్వు నాతో వచ్చేయి, నేను నీకు 10 రెట్లు ఎక్కువ ఇస్తాను. నీకు 10 రూపాయలు వచ్చేలాగా ఉంటే నీకు 100 రూపాయలు ఇస్తాను, 20 రూపాయలు వస్తే 200 ఇస్తాను. నాతో వస్తావా? వస్తాను. ఏం చేయాలి? ఏం అక్కర్లేదు, ప్రతిరోజు నేను మెడిటేషన్ చేస్తాను. ఆ మెడిటేషన్ చేసే ముందు ఈ 3 క్వశ్చన్లు నన్ను అడుగు. ఇక్కడ ఎందుకున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? 3 క్వశ్చన్లు. ఈ 3 నన్ను ప్రతిరోజు మెడిటేషన్ చేసే ముందు అడుగు. దానికోసం నువ్వు రోజు సంపాదించిన దానికి 10 రెట్లు ఎక్కువ ఇస్తానని చెప్తాడు. అంటే ఈ 3 క్వశ్చన్లు ఎంత పవర్ఫుల్లో చూడండి. అందుకే రిఫ్లెక్షన్ ఇస్ ది విజ్డమ్ ఆఫ్ మదర్ ఆఫ్ విజ్డమ్ అని చెప్తాడు. రిఫ్లెక్షన్ ఈజ్ ది మదర్ ఆఫ్ విజ్డమ్ అని. అంటే ఆలోచించటమే జ్ఞానానికి మొదటి మెట్టు. ఇప్పుడు చూడండి, ఒక 84 సంవత్సరాల ఒక వృద్ధుడు ఒకసారి అనుకుంటూ ఉంటాడు, ఆయన గ్రేటెస్ట్ రిగ్రెట్ ఏంటంటే ఆయన మనసు మాట ఆయన వినకపోవటం. ఆయన వయసు 84, అంటే అన్ని రోగాలు వచ్చేసాయి. 84 బాగా వృద్ధుడైపోయాడు, ఇంకా అతను ఏం చేయలేడు. ఆయనకి ఎప్పుడూ ఒక బాధ ఉండేది, ఏంటంటే ఒక రైటర్ అవ్వలేకపోయాను అని. రైటర్ అవ్వలేకపోవటం ఏంటంటే అతనికి చిన్నప్పటి నుంచి రైటింగ్ అంటే చాలా ఇష్టం. చాలా ప్రైజులు కూడా స్కూల్ డేస్లో వస్తాయి. అతనికి రైటర్గా ఆయన ఎస్టాబ్లిష్ అవ్వాలని ఎంతో కోరిక. కానీ ఫాదర్కి ఏంటంటే అతన్ని ఒక అకౌంటెంట్ చేయాలని కోరిక. సో ఫాదర్ బాధపడలేక ఫాదర్ని గౌరవించి ఈయన అకౌంటెన్సీలో జాయిన్ అవుతాడు. అకౌంటెంట్గా ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు. ఇంకా అకౌంటెంట్గా మార్నింగ్ నుంచి నైట్ దాకా బిజీ లైఫ్. సో లైఫ్ అంతా కూడా ఆయన అకౌంటెంట్గా, చీఫ్ అకౌంటెంట్గా రకరకాల పోస్టులు చేస్తూ ఆయన గడిపేస్తాడు. కానీ ప్రతిసారి ఆయనకు రిగ్రెట్ ఉంటుంది, నేను రైటర్ కాలేకపోయాను అని. సో డెత్ బెడ్ దగ్గరికి వచ్చిన తర్వాత అది ఎక్కువైపోతుంది. ఇది ఎవరికి నేను సమాధానం చెప్పుకోవాలి? తనకు తానే సమాధానం చెప్పుకోవాలి. నేను లైఫ్లో నాకు చాయిస్ పాయింట్ వచ్చింది, అకౌంటెంట్ అవ్వాలా, రైటర్ అవ్వాలా అని. నేను ఒకటి చాయిస్ పాయింట్ తీసుకొని ఉన్నట్లయితే ఈ రిగ్రెట్ నాకు ఉండేది కాదు కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏంటంటే ఎవరికి సమాధానం చెప్పుకోవాలంటే రాబిన్ శర్మ చెప్తాడు, ఒక్కరికే సమాధానం చెప్పాలి. ఎవరంటే అద్దంలో నీకే. డెత్ బెడ్ దగ్గర పడుతున్నప్పుడు అద్దంలో
నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ఏంటది? నువ్వేం చేసావు ఇప్పటిదాకా? నాకు ఈ పుస్తకం చదివిన తర్వాత ఒకసారి సడన్గా నాకు అనిపించింది, లాస్ట్ 1 monthలో నేనేం చేశాను అని. సో రోజు లేస్తున్నావు, మన ఆఫీస్ పని చేసుకుంటున్నావు, ఇంట్లోకి సామాన్లు కావాలంటే తీసుకొస్తున్నావు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఇంట్లో వాళ్ళకి ఏమైనా కావాలంటే చేస్తున్నావు, పక్కింటి వాళ్ళతో మాట్లాడుతున్నావు, న్యూస్ పేపర్ చదువుతున్నావు, టీవీ చూస్తున్నావు, అంతే అయిపోయింది. 1 month అయింది. ఈ 1 monthలో నేను చేసిన మంచి పని ఏంటి? నాకేం అర్థం కాదు. సడన్గా నాకు ఒకటి గుర్తొచ్చింది. 1 month బ్యాక్ నేను మధ్యాహ్నం పూట ఒక అమావాస్య రోజు మధ్యాహ్నం స్కూటర్ వేసుకొని వెళ్ళి ఒక హోటల్ ముందు ఆగి ఒక 2 భోజనం ప్యాకెట్లు కొని ఆ హోటల్ బయట ఎవరో బిచ్చగాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చొచ్చాను. ఎందుకో సరదాగా ఇవ్వాలనిపించింది, ఆ రోజు ఇచ్చొచ్చాను. అది నాకు గుర్తొచ్చింది. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఈ నెల రోజుల్లో నేనేం చేశాను అంటే మంచి పని, సొసైటీకి అదొక్కటే మంచి పని చేశాను. మిగతావన్నీ నా పనులు నేను చేసుకున్నాను. నా పనులు ఎవరి కోసం చేస్తాను? నా కోసం చేసుకుంటాను. నేను సొసైటీ కోసం ఏం చేశాను? ఏమీ లేదు. అంటే బయట ఫిజికల్గా నా శరీరం కోసం ఈ పనులన్నీ చేశాను. నాలో నా కోసం నేనేం చేశాను? 2 భోజనం పెట్టాను. ఈ నెల రోజులు నా బాడీ కోసం నేను చేసిన దానికంటే ఈ ఒక్క పని 350 రూపాయలు పెట్టి నేను చేసిన ఆ భోజనం 2 నేను ఇచ్చాను చూసారా, అది నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఆలోచన ఈ పుస్తకం చదివిన తర్వాత వచ్చింది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో జూలియన్ మ్యాంటిల్ ఏం చెప్తాడంటే, నువ్వు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, నీకు నువ్వే సమాధానం చెప్పాలి. ఎప్పుడు సమాధానం చెప్పాలి? టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు నువ్వు సమాధానం నువ్వు చెప్పు. కాబట్టి చాయిస్ పాయింట్లో ఇది ఖచ్చితంగా ఇది మనం తెలుసుకోవాలి. ఈ చాయిస్ పాయింట్ స్టేజ్కి వచ్చాడు అనుకోండి, అప్పుడు అక్కడి నుంచి ఇంకా 3rd స్టేజ్కి వచ్చినట్టు. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తాడు. ఈ చాయిస్ పాయింట్ దగ్గర రోజు 5 డివోషన్స్ చేయమంటాడు. అంటే ఈ చాయిస్ పాయింట్లో మనం కరెక్ట్గా మనం ముందుకెళ్ళాలి, ఇంకా మనకి ప్రాస్పెరిటీ ఉండాలి, ఇంకా ముందుకి ప్రోగ్రెషన్ ఉండాలి అంటే ఆయన 5 డివోషన్స్ చేయమంటాడు. ఏమిటా డివోషన్స్? ఒకటి, నువ్వు ఉదయాన్నే 5 o'clock లేవు. ఇంకా ముందు లేవగలిగితే ఇంకా ముందు లేవు. అదేంటి 5 o'clock లేవటం పెద్ద గొప్ప విషయమా అని అనుకోవచ్చు. కానీ చాలామంది పొద్దున 5 o'clock లేవటం అంటే అది మొత్తం ఆస్తి అంతా వేరే వాళ్ళకి రాసి ఇచ్చేసినట్టు ఫీల్ అవుతారు. 5 o'clock లేవటం అంటే. సో 5 o'clock లేవటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే టైం ఎక్కువ ఉంది అంటే నువ్వు ఎక్కువ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటి ఫస్ట్ 60 minutes అది హోలీ అవర్ అంటాడు. ఆ 1 hour కూడా అది జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. టైం 8 దగ్గర అవుతుంది, ఒక 10 నిమిషాలు తీసుకుంటానండి. అదేంటంటే 20-20-20-20 రూల్ అంటాడు. 3 20లు. మొదటి 20 ఏంటి? లేచిన తర్వాత ఒక రిగరస్ ఎక్సర్సైజ్ చేయటం. నెక్స్ట్ 20 ఏంటి? రిఫ్లెక్టివ్ మెడిటేషన్ చేయటం. మెడిటేషన్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ రిఫ్లెక్టివ్ మెడిటేషన్ ఏంటి? ఏదో ఒక ఆలోచన వచ్చిందని, ఏదో ఆలోచన వస్తున్నా సరే దాని గురించి మనం అడ్డు చెప్పకూడదు. ఆలోచనల్ని మనం బయటికి తోసేయకూడదు. లెట్ థాట్స్ కమ్. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా సపోజ్ మీ ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో మీరు ఏదో స్పీచ్ ఇవ్వాలి. మీరు ఏమనుకుంటారంటే 20 minutes మెడిటేషన్లో కళ్ళు మూసుకొని కూర్చొని ఒకసారి ఆఫీసు మీటింగు అని అనుకొని ఇంకేమనుకోకండి. ఇంకా బ్రెయిన్ అంతా బ్లాంక్గా వదిలేసి అక్కడ కూర్చోండి. ఇంకా మైండ్ ఏం చేస్తుందంటే మీ ఆఫీస్ మీటింగ్లో మీరు ఏం మాట్లాడో అది చెప్తూ ఉంటుంది మీకు. అన్నీ జాగ్రత్తగా గమనించండి. అంటే మనసులోకి ఏ ఆలోచనలు వచ్చాయో అవన్నీ గమనించండి. 40 minutes అయిపోయింది. లాస్ట్ 20 minutes అది ఒక పుస్తకంలో రాయండి. పుస్తకంలో రాసిన తర్వాత దాన్ని మీరు ఎవరితో అయినా సరే పంచుకోండి. అంటే మీ స్పౌస్తోనో,
మీ ఫ్రెండ్తోనో, మీ రిలేటివ్తోనో, మీ కొలీగ్తోనో, ఎవరితో అయితే మీ కమ్యూనికేషన్ బాగుంటుందో వాళ్ళతో మీ ఆలోచనలు పంచుకోండి. అంటే ఒకటి, ఎక్సర్సైజ్ చేశారు, ఫిజికల్గా ఫిట్గా ఉన్నారు. 20 మినిట్స్ రిఫ్లెక్టివ్ మెడిటేషన్ చేశారు. రిఫ్లెక్టివ్ మెడిటేషన్లో మీకు కావాల్సిన సబ్జెక్ట్ మీద ఆలోచనలు వచ్చేలాగా చేశారు. ఈ ఆలోచనలన్నీ ఒక పుస్తకంలో రాశారు. ఇవన్నీ వేరే వాళ్ళతో డిస్కస్ చేశారు. ఇవి సెకండ్. థర్డ్ది, ఎప్పుడు కూడా మీరు కంపాషన్, క్యారెక్టర్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయండి. అంటే దయతో ఉండండి, క్యారెక్టర్ని బిల్డప్ చేయండి. ఇది థర్డ్ డివోషన్. ఫోర్త్ది, ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇంతకంటే ప్రపంచంలో ఎవరు ఈ పని బాగా చేయలేరు అన్నట్టు చేయండి. మీరు దేవుడికి పూజ చేస్తున్నారు, ఇంతకంటే ప్రపంచంలో ఇంకెవరు చేయలేరు అన్నట్టు చేయండి. ఆఫీస్లో ఒక వర్క్ చేస్తున్నారు, ఇంతకంటే ప్రపంచంలో ఈ పని ఎవరు చేయలేరు అన్నట్టుగా మీరు చేయండి. ఇది 4వ పాయింట్. 5వది, యువర్ మోస్ట్ లవింగ్ పర్సన్. మీ ఫేస్ మీద ఎప్పుడు స్మైల్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండకూడదు, ఎప్పుడు స్మైల్ ఉండాలి. మోస్ట్ లవింగ్ పర్సన్. ఈ 5 మీరు చేశారనుకోండి, మీ చాయిస్ పాయింట్ మీకే తెలుస్తుంది. మీరు థర్డ్ స్టేజ్లోకి వచ్చేస్తారు. థర్డ్ స్టేజ్ ఏంటి? అవేర్నెస్ ఆఫ్ వండర్ అండ్ పాసిబిలిటీ అంటాడు. అవేర్నెస్ ఆఫ్ వండర్ అంటే, ఇప్పుడు మీరు థర్డ్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి మీకు ప్రతిదీ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇప్పటిదాకా ఉన్న భయాలన్నీ పోతాయి. ఇప్పుడు భయాలు ఎటువంటివంటే స్ట్రా మోన్స్టర్స్ అంటాడు. చిన్న చిన్న మనకి రాక్షసుల బొమ్మల పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాటిల్లాంటివి. మీరు భయపెడితే అవి మిమ్మల్ని భయపెడతాయి. మీరు వాటిని పట్టించుకోలేదనుకోండి, అవి మిమ్మల్ని ఏం చేయవు. కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, మీ ఫియర్స్ అన్నీ కూడా స్ట్రా మాన్స్టర్స్. వాటిని ఎదిరించి మీరు ముందుకెళ్ళండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు అతను. ఒకసారి ఒక మౌంటనీర్ ఉంటాడు. అతను ఒక హైయెస్ట్ పీక్ వెళ్తూ ఉంటాడు. అంటే హిమాలయాల్లో ఒక టాప్, అది ఎవరెస్టా కాదా అనేది సమస్య కాదు, ఏదో ఒక మౌంటైన్కి సమ్మిట్కి అతను వెళ్ళాలనుకుంటాడు, వెళ్తాడు. అతనికి ఏంటంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎలాగైనా సరే పైకి వెళ్ళి తొందరగా సాయంత్రం కిందకు వచ్చేయాలి. ఎందుకంటే చీకటి పడిపోయిందంటే దారిలో ఎక్కడా ఉండలేడు, ఎక్కడన్నా ఉన్నాడంటే మళ్ళీ బతికి తిరిగి వస్తాడు, నమ్మకం లేదు. కాబట్టి తొందరగా పైకి వెళ్ళాలి, తొందరగా కిందకు వచ్చేయాలి. చాలా తొందరగా పైకి వెళ్ళడానికి ట్రై చేసుకుంటాడు, కానీ అతనికి టైం పట్టేస్తుంది. సో అక్కడి నుంచి ఇంకా త్వరగా కిందకి దిగడం మొదలు పెడతాడు. చీకటి పడిపోతూ ఉంటుంది, ఈయనకి భయం మొదలవుతూ ఉంటుంది. చీకటి పడిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇంకా కిందకి వెళ్ళలేదు, చాలా దూరం ఉంది, కిందకి వెళ్ళే లోపు చీకటి పడిపోతే నేను కిందకి వెళ్ళలేను అని అనుకుంటూ ఉంటాడు. చీకటి పడిపోతుంది, ఇంకా భయం ఎక్కువైపోతుంది. ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అతనికి చిన్న కొమ్మ దొరుకుతుంది, చెట్టు కొమ్మ లాంటిది. అంటే చిన్న రాక్ ఉంటుంది, దానికి చిన్న చెట్టు కొమ్మ లాంటిది. పోనీ ఏదో దొరికిందని చెప్పేసి దాన్ని పట్టుకుంటాడు. దాన్ని పట్టుకొని తెల్లవార్లు వేలాడుతూ ఉంటాడు. ఎందుకంటే అది వదిలేశాడా ఇంక చచ్చిపోతాడు. కానీ ఒక చెట్టు కొమ్మని తెల్లవార్లు నైట్ అంతా పొద్దున వరకు జారిపోకుండా పట్టుకోవటం ఎంత కష్టం ఆలోచించండి. అది పట్టుకొని ఎంతో కష్టపడి అది వేలాడతాడు. వేలాడి ఈ లోపు తెల్లారుతుంది. తెల్లారి చూసి కిందకి చూసి ఒక్కసారి ఆయనకే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఈ చెట్టు కొమ్మ పట్టుకొని వేలాడుతున్నాడు కదా, కరెక్ట్గా 6 ఇంచెస్ కింద పెద్ద బండరాయి ఉంది. అంటే ఒకవేళ కింద పడినా కానీ ఆయనకేం అయ్యేది కాదు, సేఫ్గా అక్కడ ఉండేవాడు. మరి భయపడ్డాడు తెల్లవాళ్ళు. అంటే భయం మనిషిని ఎలా చేస్తుందంటే ఇలా చేస్తుంది, చావు మీదకి భయాన్ని తీసుకొస్తుంది. సో భయాలు ఉంటాయి, కానీ దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఒక్కోసారి భయం నిజంగా భయం కాదు, మనకు తెలియకుండా మనం భయపడుతుంటాం. ఇది లైఫ్లో జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే 4 మాటలు చెప్తాడు, 4 ప్లాటోస్ ఆఫ్ లెర్నింగ్ అని. ఇది జాగ్రత్తగా వినండి. 4 ప్లాటోస్ ఆఫ్ లెర్నింగ్ అంటే లెర్నింగ్లో 4 సెక్షన్స్ కింద డివైడ్ చేశాడు. ఈ 4 చేశారనుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి వండర్. మొదటిది ఏంటి? అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ అంటాడు. అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. ఎవరో మోటార్ సైకిల్ నేర్చుకోవాలనుకున్నారు,
వాడికి టెక్నాలజీ తెలీదు, గేర్ తెలీదు, పెడల్ తెలీదు, ఎలా పనిచేస్తుందో తెలీదు, అది పెట్రోలా డీజిలా తెలీదు, నడపడం రాదు. ఇది అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. రెండోది కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. వెహికల్ ఎలా పనిచేస్తుందో తెలీదు, కానీ నడపటం రాదు, కానీ బండి ఎలా పనిచేస్తుందో, రోడ్డు మీద ఎలా డ్రైవ్ చేస్తుందో, పెట్రోలా అది డీజిలా తెలుసు. అంటే కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. డ్రైవింగ్ రాదు, మిగతా తెలుసు. మూడోది కాన్షియస్ కాంపిటెన్స్. బండి నడపటం తెలుసు, బండి టెక్నాలజీ తెలుసు. నాలుగోది అన్కాన్షియస్ కాంపిటెన్స్. ఇప్పుడు చూడండి, ఒకడు ఉంటాడు, వాడు ఫ్లూట్ వాయిస్తాడు, అద్భుతంగా వాయిస్తున్నాడు, శృతి తప్పకుండా వాయిస్తున్నాడు, రాగంలోనే వాయిస్తున్నాడు, వాడు ఎక్కడా నేర్చుకోలేదు. అంటే అన్కాన్షియస్ కాంపిటెన్స్. వాళ్ళలో కాంపిటెన్స్ ఉంది, కానీ వాడికి ఎలా వచ్చింది, అది ఎలా నేర్చుకున్నాడు, ఎక్కడ విన్నాడు, వాడికి ఏం గుర్తులేదు, వాడికి తెలియదు. సో లెర్నింగ్ అన్నది ఈ 4 ప్లాటోస్లో జరుగుతూ ఉంటుంది. ఈ తెలుసుకోవటం వల్ల కొత్త ప్రపంచంలోకి మనం అడుగుపెట్టినట్టు అవుతుంది. ఇది 3rd స్టేజ్. నెక్స్ట్ కమింగ్ టు 4th స్టేజ్. కొంచెం స్పీడప్ చేస్తాను. ఈ 4th స్టేజ్ పేరు, ఇప్పటిదాకా మనం 3 స్టేజ్లు మాట్లాడుకున్నాం కదా. మొదటిది లివింగ్ ఎ లైఫ్, రెండోది చాయిస్ పాయింట్, మూడోది అవేర్నెస్ ఆఫ్ వండర్, నాలుగోది ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మాస్టర్స్. అంటే గురువుల దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకోవటం. ఇక్కడ మనం ఆది శంకరాచార్యుడి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆది శంకరాచార్యుడు వాళ్ళ అమ్మ పేరు ఆర్యాంబ, ఫాదర్ పేరు శివగురు. ఫాదర్ చిన్నప్పుడే 7 సంవత్సరాల వయసులో చనిపోతాడు. శంకరాచార్యుడు 7 సంవత్సరాల వయసులో చనిపోతాడు. అతను తెలుసు, మీ కేరళలో కాలడి అనే ప్లేస్ నుంచి వచ్చాడు. 8వ సంవత్సరంలో అతను సన్యాసం తీసుకోవాలనుకుంటాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నేను సన్యాసం తీసుకుంటాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ అంతకుముందు ఋషులు వాళ్ళు చెప్తారు, చాలామంది గొప్పవాళ్ళు, అతను కారణ జన్ముడు, అతను ఏమడిగినా నువ్వు కాదనుకో అని. ఇంకా వాళ్ళ అమ్మ ఏం ఎదురు చెప్పలేక భర్త చనిపోయాడు, లేక పుట్టిన కొడుకు సన్యాసంలో కలిసిపోతానంటున్నాడు, వెళ్ళిపోతానంటున్నాడు. సరే అంటాడు. సరే అని చెప్తుంది. సో 8వ సంవత్సరంలో అతను సన్యాసం స్వీకరించి అతను గురువును వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? 2000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి, ఆ రోజుల్లో వందే భారత్ లేవు, ఫ్లైట్లు లేవు, ట్రైన్లు లేవు, ఏమీ లేవు, గూగుల్ GPS లేదు, ఏమీ లేదు. 2000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మధ్యప్రదేశ్లో నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర్ దగ్గరికి వస్తాడు. అక్కడ చెప్తారు కొంతమంది, అక్కడ గోవింద భగవత్పాదులో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, గురువు, ఆయన దగ్గరికి వెళ్ళని చెప్తారు. ఆయన దగ్గరికి వస్తాడు వెతుక్కుంటూ. వచ్చి ఆయన దగ్గర నుంచుంటాడు. ఈయన గురువు గారు ధ్యానంలో ఉంటాడు. ఈయన నుంచున్న తర్వాత ఒకసారి ఆయన కళ్ళు తెరిచి చూస్తాడు. ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఎవరు నువ్వు అని అడిగినందుకు ఆది శంకరాచార్యుడు, అప్పుడు వయసు 8 సంవత్సరాలు, నిర్వాణ శతకం 6 శ్లోకాలు, అందులో ఏం చెప్తాడు? నేను బుద్ధిని కాదు, నేను మనస్సుని కాదు, నేను చిత్తాన్ని కాదు, నేను అహంకారాన్ని కాదు, నేను వాసనని కాదు, నేను రుచిని కాదు, నేను శరీరాన్ని కాదు, నేను ఆకాశాన్ని కాదు, భూమిని కాదు, అగ్నిని కాదు, వాయువుని కాదు, మరెవరిని అంటే చిదానంద స్వరూపుణ్ణి, ఆ శివుణ్ణి నేనే అని చెప్తాడు. అంటే ఎవరు నువ్వు అని అడిగినందుకు ఇంత సమాధానం చెప్పాడు నిర్వాణ శతకంలో. అప్పుడు గోవిందాచార్యులకి అర్థం కాదు, ఈయన నాకు వచ్చింది గురువా శిష్యుడు అని. అంటే ఇప్పుడు జూలియన్ మ్యాంటిల్ అంటాడు, వెన్ ది స్టూడెంట్ ఇస్ రెడీ మాస్టర్ విల్ అపియర్ అని. స్టూడెంట్ ఎప్పుడు రెడీ అవుతాడో మాస్టర్ కనిపిస్తాడు. బట్ స్టూడెంట్ మనస్ఫూర్తిగా అనుకోవాలి, నాకు మాస్టర్ దొరకాలి అని. ఎందుకు మాస్టర్ దొరకాలి? మాస్టర్ దొరికితే సరైన గైడెన్స్ ఉంటుంది, సరైన కోచింగ్ ఉంటుంది, దానికోసం మాస్టర్ కావాలి. సో ఇప్పుడు ఒక మంచి పుస్తకం చదవటం, ఒక మంచి స్పీచ్ వినటం కూడా ఇది మాస్టర్ లాంటిదే. ఇప్పుడు రకరకాల పుస్తకాలు ఉన్నాయి, మనకి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కదా, ఆ పుస్తకాలు చదవటం కూడా ఇట్ ఇస్ లైక్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మాస్టర్. ఒక పుస్తకం తెలుసుకొని మనం జీవితంలో
ఎంతోమంది మార్పు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను ఒక 32 సంవత్సరాల క్రితం నేను దూర్చెట్టి కాళహస్తీశ్వర శతకం అనే పుస్తకం చాలామంది చదివి ఉంటారు. ఆ పుస్తకాన్ని నేను చదివాను. అప్పటిదాకా నేను మామూలుగానే అందరిలాగే తిరుగుతున్నాను, అన్నీ నేనే చేస్తున్నాను. ఈ దూర్చెట్టి కాళహస్తీశ్వర శతకంలో 100 శ్లోకాలు ఉన్నాయి. అది ఆ పుస్తకంలో 100 శ్లోకం. అందులో ఒక శ్లోకం ఉంది. అదేంటంటే, నీ జుట్టు నెరిసిపోయే ముందు, నీ పళ్ళన్నీ ఊడిపోయే ముందు, ఆడవాళ్ళందరూ నిన్ను అసహ్యించుకునే ముందు, నీ మోకాళ్ళు అరిగిపోయే ముందు, ఒరి మూర్ఖుడా శివుణ్ణి ప్రార్థించు అనే ఒక శ్లోకం ఉంది. నాకు ఆ శ్లోకం చదివినప్పుడు ఎవరో నాకు చెప్పుతో కొట్టినట్టు అనిపించింది. మీరు నమ్మితే నమ్మరు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను స్పిరిచువాలిటీని నేను వదలలేదు. నాలో మార్పు తెచ్చింది ఏదో కాదు, కాళహస్తీశ్వర శతకం దూర్చెట్టి రాసిన శతకం అన్నమాట. అంటే ఒక పుస్తకం చాలామంది జీవితాల్ని మారుస్తుంది. ఇదే ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మాస్టర్. కాబట్టి ఇది నాలుగవ స్టేజ్. ఇప్పుడు 5వ స్టేజ్లోకి వెళ్ళామనుకోండి, ఇది ట్రాన్స్ఫర్మేషన్ అంటే మొత్తం మార్పు. ఎలాగైతే గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మారుతుందో అది మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు అరిస్టాటిల్ ఒక మాట అంటాడు, బ్యూటీ ఆఫ్ ది సోల్ ఎప్పుడంటే, నీకు ఒక మిస్ఛాన్స్ మీద ఇంకొక మిస్ఛాన్స్, అంటే ఒక కష్టం మీద ఇంకొక కష్టం, ఒక ఫెయిల్యూర్ మీద ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పటికీ నువ్వు ఎప్పుడైతే దాన్ని నువ్వు ఒక హీరోలాగా దాన్ని ఎదుర్కొంటావో, ఎస్, నీ బ్యూటీ ఆఫ్ ది సోల్ అప్పుడు బయటపడుతుంది అని చెప్తాడు అరిస్టాటిల్. సో కాబట్టి ఇప్పుడు రాబిన్ శర్మ ఏమంటాడంటే, నీతో నువ్వు కాన్వర్సేషన్ చేసుకుంటూ ఉండు అప్పుడప్పుడు. ఎందుకంటే నీతో నువ్వు మాట్లాడకపోతే నీతో ఇంకెవరు మాట్లాడతారు అని అంటాడు. తర్వాత ఇంకొక మాట చెప్తాడు, జీవితం అన్నది ఏంటంటే ఒక అందమైన పుస్తకం లాంటిది, ఒక వండర్ఫుల్ బుక్ లాంటిది. ఇప్పుడు ఎక్కడికి నువ్వు వెళ్లకుండా, ఏది చదవకుండా, ఏది చేయకుండా ఉన్నావు అనుకో, ఆ బుక్లో నువ్వు ఒక పేజీ మాత్రమే చదివినట్టు. సో ఆ బుక్ను చదివితే నీ ట్రాన్స్ఫర్మేషన్ అయినట్టు. ఇది చెప్తాడు. నెక్స్ట్ 6th స్టేజ్కి వస్తే ఇది ట్రయల్. చూడండి, నీట్ సీట్ వచ్చిందని కాదు, ఆ ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత అది చదివి పరీక్ష పాస్ అయ్యి ఆయన ఉత్తీర్ణుడైతే అప్పుడు డాక్టర్. ప్రాక్టీస్ పెట్టిన తర్వాత మొదటి ఆపరేషన్ సక్సెస్ అయితే అప్పుడు సక్సెస్ఫుల్ డాక్టర్. అంటే రకరకాల ట్రయల్స్ ఉన్నాయి. అతను ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వాలి, డాక్టర్ పరీక్ష పాస్ అవ్వాలి, డాక్టర్గా ప్రాక్టీస్లో సక్సెస్ అవ్వాలి, అప్పుడే పేషెంట్లు వస్తారు, లేదంటే సర్టిఫికెట్ మాత్రం మిగులుతుంది. అంటే ఇవన్నీ ట్రయల్స్. ఈ ట్రయల్ ఎందుకు? ఒకటే, ఎందుకంటే నీకు అర్థమైందో లేదో తెలుసుకోవడానికి. ఈ ట్రయల్ ఎవరు పెడతారు? దేవుడే పెడతాడు. దేవుడే ట్రయల్ పెడతాడు. మనం చూస్తూ ఉంటాం రకరకాల పురాణాల్లో. భక్త ప్రహ్లాద, ఆ సినిమాలో మనం చూసాం, ప్రహ్లాదుడిని విష్ణుమూర్తే పరీక్షలు పెడుతూ ఉంటాడు. కన్నప్ప శివుడు పరీక్షలు పెట్టాడు, వీడికి ఎంత భక్తి ఉందో తెలుసుకుందామని. ఇవన్నీ ట్రయల్స్. ఒకసారి ఈయనకి రాబిన్ శర్మ చెప్తాడు. రాబిన్ శర్మకి ఎటువంటి ట్రయల్ వచ్చిందంటే, ఒకసారి కోర్టులో ఈయన లా చేస్తున్నప్పుడు ఈయన పిలుస్తారు. ఈయన ఒక ట్రయల్ రూమ్లోకి వెళ్తాడు. ఎవ్వరు ఉండరు, ఇద్దరే ఉంటారు. ఇద్దరు జడ్జీలు కూర్చొని ఉంటారు. కూర్చున్న తర్వాత ఈయన వెళ్ళి బోన్లో నుంచోమంటారు. నేనేం తప్పు చేశానంటాడు. ఎస్, నువ్వు తప్పు చేసావు. అదేంటంటే క్రైమ్ ఆఫ్ సెల్ఫ్ బిట్రేయల్. సెల్ఫ్ బిట్రేయల్ ఏంటి? నీకు నువ్వే మోసం చేసుకోవటం. నాకు నేను మోసం చేసుకోవటం నేను ఎందుకు చేసుకుంటాను అంటాడు. మరి నువ్వు మొట్టమొదట్లో 80-20 80%లో ఉన్నావు కదా, లివింగ్ ఏ లైలో ఉన్నావు కదా, నీకు తెలిసినా నువ్వు చేయలేదు కదా. కొంతమందికి ఇది చేయటం తప్పు అని తెలుసు, అయినా సరే అది చేస్తారు. ఎందుకని? వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేక. అది సెల్ఫ్ బిట్రేయలే కదా. సెల్ఫ్ బిట్రేయల్ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా
ఈ పనిష్మెంట్ ఉండాల్సిందే, ట్రయల్ ఉండాల్సిందే. ఇప్పుడు ఇంకా ఫైనల్ స్టేజ్లోకి వచ్చామండి. 7th స్టేజ్ అదేంటంటే గ్రేట్ అవేకనింగ్. ఇది ఒక 5 minutesలో నేను కంప్లీట్ చేస్తాను. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒకసారి ఈ జూలియన్ మ్యాంటిల్ ఏం చెప్తాడంటే, నువ్వు ఒక రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత పలాని సిమెట్రీ దగ్గరికి రమ్మంటాడు. సిమెట్రీ అంటే శ్మశానం, అక్కడికి రమ్మంటాడు. సో గురువు గారు చెప్పారు కదా, ఇంకా తప్పదు వెళ్ళటం, ఇష్టం లేకపోయినా సరే వెళ్ళాలి. ఈయన వెళ్తాడు. ఈయన వెళ్తే అక్కడ ఎవరు ఉండరు, ఈయనే ఉంటాడు. శ్మశానంలోకి వెళ్ళాలంటే ఎవరికైనా భయమే కదా, భయపడుతూ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చోట జూలియన్ మ్యాంటిల్ నుంచొని ఉంటాడు. అంటే నడుస్తూ ఉంటే దూరంగా ఏదో చిన్న కొండ, ఆ కొండ మీద చిన్న పాత బిల్డింగ్, అక్కడి నుంచి ఏదో చాంటింగ్ వినిపిస్తూ ఉంటుంది. అలా భయపడుతూ చూస్తుంటే ఒక చోట ఈ జూలియన్ మ్యాంటిల్ ఓ పక్కన ఒక సమాధి దగ్గర నుంచొని ఉంటాడు. అప్పుడే తవ్విన సమాధి నుంచొని ఉంటాడు. ఈ శాండర్సన్ అక్కడికి వెళ్తాడు. ఎవరి సమాధి దాన్ని అడుగుతాడు. అడిగితే మ్యాంటిల్ చెప్తాడు, నీ సమాధి అని చెప్తాడు. శాండర్సన్ ఆశ్చర్యపోతాడు, నా సమాధి అండి, బతికే ఉన్నాను కదా, నా సమాధి కట్టడం ఏంటని అంటాడు. ఇది నీ సమాధి లేకపోతే ఎవరిదైనా కావచ్చు, లేకపోతే నా సమాధి కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, ఈ సమాధి అంటాడు. నాకు అర్థం కాలేదంటాడు శాండర్సన్. నువ్వు బతకాలి, నువ్వు లైఫ్ని నిజంగా నువ్వు బతకాలి అంటే నువ్వు ప్రతిరోజు చచ్చిపోవాలని చెప్తాడు. అదేంటి నాకు అర్థం కాలేదంటాడు. ఓ పని చేయి, నువ్వు నీ ఆబిచ్యువరీ రాసుకో అంటాడు. పెన్ను పేపర్ ఇస్తాడు. ఒకవేళ ఆబిచ్యువరీ రాసుకోవటం అంటే ఆబిచ్యువరీ కాలంలో పలానా చాలా గొప్ప ఆయన అది ఇదని పేపర్లో వస్తుంది కదా, అది ఇతను బతికుండగానే నువ్వు రాయి అంటాడు. సో శాండర్సన్ ఏదో రాసుకుంటాడు, పెద్ద బిజినెస్ మ్యాన్ అది ఇదని రాసుకుంటాడు. అంటే బిజినెస్ మ్యాన్ అయితే చాలా, ఇదే నీ జీవిత లక్ష్యమా అని అడుగుతాడు. అప్పుడు ఆయనకు అర్థం అవుతుంది, సో ఇలా కాదు, నేను ఒక లవింగ్ పర్సను, నేను ఒక జనరస్ పర్సను అది ఇదని చెప్పి మళ్ళీ రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత అప్పుడు ఈ మ్యాంటిల్ చెప్తాడు, జూలియన్ మ్యాంటిల్, నువ్వు రాసిన ఈ ఆబిచ్యువరీని గట్టిగా చదువు అంటాడు. చదువుతాడు గట్టిగా. నువ్వు ఇవాళ చదవటం కాదు, ప్రతిరోజు వచ్చి చదువు అంటాడు. ఎందుకలా అంటాడు? ఎందుకలా అంటే, నువ్వు ప్రతిరోజు నువ్వు చనిపోయి కొత్తగా నువ్వు పుట్టాలి. అంటే చనిపోవటం అంటే నీ పాతదంతా, పాత గతం అంతా గ్రేవ్లో కలిపేసి నువ్వు కొత్త లైఫ్ ఎప్పుడైతే నువ్వు థింక్ చేస్తావో అప్పుడు నిన్ను నువ్వు తెలుసుకున్నట్టు. నీకేం కావాలో ఎప్పుడు తెలుస్తుంది? నీ ఆబిచ్యువరీ నువ్వు రాస్తే నీకు తెలుస్తుంది. అది ఎప్పుడైతే ప్రతిరోజు చదువుతావో నీకేం కావాలో అర్థమైంది, ఏం కావాలో అర్థమైందో ఎలా బతకాలో అర్థమవుతుంది. హౌ టు లివ్ అన్నది ఎప్పుడు తెలుస్తుందంటే, నీ లైఫ్ తర్వాత నువ్వు ఎలా ఉండాలనుకున్నావు. ఇప్పుడు చూడండి, చాలామంది బతికుండగా కూడా వాళ్ళు బతకరు, కానీ చాలామంది చనిపోయిన తర్వాత కూడా బతుకుతారు. చనిపోయిన తర్వాత బతకాలంటే ఏం చేయాలి? అది ఆబిచ్యువరీలో రాసుకొని అది ప్రతిరోజు వచ్చి చదవమని చెప్తాడు. కాబట్టి ఇది చెప్పేటప్పటికి అప్పటికి ఆయనకు అర్థం అవుతుంది, లైఫ్ తాలూకు గొప్పతనం ఏంటి, నేను ఇప్పటిదాకా పోగొట్టుకున్నది ఏంటి, నాకు 44 సంవత్సరాల వయసు వచ్చింది, ఇదంతా వేస్ట్ చేసుకున్నాను, నేను ఎలా బతకాలనుకుంటాను, దానికి నేనేం చేయాలి అని తెలుస్తుంది. ఇలా అనుకుంటూ ఉంటాడు. తీరా చూస్తే జూలియన్ మ్యాంటిల్ అక్కడ కనపడ్డాడు. అక్కడ దూరంగా మంచులో అతను కలిసిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ దూరంగా కొండ మీద చిన్న చాంటింగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఇతను ఒక్కడే ఆ సిమిట్రీలో ఉండిపోయి ఉంటాడు. అలా దూరంగా చూస్తూ ఉంటాడు. ఈ మంచులో ఈ జూలియన్ మ్యాంటిల్ కలిసిపోతాడు. దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది బుక్. మొత్తం టోటల్గా 7 స్టేజెస్. అంటే 7 స్టేజెస్ 7th స్టేజ్కి రావాలి అంటే ఈ 6 స్టేజెస్ ట్రయల్ అవ్వాలి. ఈ ట్రయల్ అయ్యిందంటే నెక్స్ట్ నీకు తెలిసినట్టే. చూడండి, మనం పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం, భగవంతుడు పరీక్షలు పెడతాడు, ఆ పరీక్షల్లో పాస్ అయితే అప్పుడు భగవంతుడు అనుగ్రహం ఇస్తాడు, అంటే ఆయనకి మోక్షం వచ్చినట్టు. సారీ, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను. ఇది 7 స్టేజెస్ ఆఫ్ సెల్ఫ్ అవేకనింగ్.
సో కంటెంట్ ఎక్కువ ఉండటం వలన ఇంకెవరితో ఇంటరాక్షన్ కూడా అవ్వటానికి అవ్వలేదు, ఎందుకంటే ఎక్కడ దీన్ని మిస్ అయిపోతామో చెప్పకుండా అయిపోతుందో అని. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు కంటిన్యూషన్లోనే చెప్తూనే ఆ బుక్లో ఆథర్ ఏం చెప్పారు చెప్తూ నిజ జీవితంలోని దాని గురించి అన్వయిస్తూ ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తూ మొత్తం 7 పాయింట్స్ లివింగ్ ఏ లై అంటే ప్రతి ఒక్కరూ మనం ఒక అబద్ధంలోనే జీవిస్తున్నాము, దాన్ని దాటుకొని వెళ్తేనే నెక్స్ట్ స్టేజ్. ఆ స్టేజ్ లో దాటాలంటే అంతకు ముందు జరిగిన దాన్ని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, దాన్ని పెట్టి మనం ఎలా మారాలి అన్నది, ఇంకా ఏమైనా మారకపోతే మారడానికి అనేసి ఆ 80% 20% రూలు. నెక్స్ట్ చాయిస్ పాయింట్, మనం సక్సెస్ అందరూ సక్సెస్ అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా రీచ్ అవ్వాలి అనేది. ఆ నెక్స్ట్ ఏమో అవేర్నెస్ వండర్, మనం ఎట్లా ఉండాలి, ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మాస్టర్స్, ఆదిశంకరాచార్య గురించి స్టోరీ నాకు లిటరల్గా అయితే తెలియదు అది. అది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. ట్రాన్స్ఫర్మేషన్, మనం బటర్ఫ్లై ఎట్లాగా ఆ గొంగళి పురుగుని చూస్తే మనకి ఇష్టం ఉండదు కానీ బటర్ఫ్లై ఎలా ఇష్టము, అట్లాగా దాన్ని తీసుకుంటే చాలు మనం ఎలా మూవ్ అవ్వచ్చు అన్నది తెలుస్తుంది. అలాగే ట్రయల్స్, మనం ఎట్లా ఉండాలి అనేది 7, ఇవన్నీ స్టేజెస్ దాటితే 7th స్టేజ్ వస్తారనేసి మనని అసలు మనం అర్థం చేసుకోవాలి అనే పాయింట్స్ మీరు చక్కగా వివరించారు సార్. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎంఎస్కే గారు చెప్తారా? రాజేష్ గారు మీరేమని చెప్తారా సార్? ఎస్ మేడం. మల్లేశ్వరరావు గారు చాలా అద్భుతంగా మంచి వివరణ ఇచ్చారు. యాక్చువల్లీ ఈ బుక్ నేను ఒకసారి చదవలేదు కానీ చూసినప్పుడే నాకు చాలా డ్రై అనిపించింది.